ప్రెగ్నెన్సీలో ఇల్లు మొత్తం మార్చేస్తున్నామంటే నమ్మండి. ఈరోజేమో లివింగ్ రూమ్ బాగానే ఉంది కానీ బ్రైట్గా లేదని ఇలా మార్చేసాం. అది కూడా జస్ట్ $100 లోపల తెలుసా, యూజింగ్ తేము. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు పెద్ద పెద్ద దండాలు. ఇంకా ఈరోజు ఏం చేయబోతున్నామంటే, ఒక్క నిమిషం, అదేదో డ్రాయింగ్ చేసి అన్నందుకు ఓకే. అట్లా అరుస్తారా? స్క్రీమింగ్ ఇస్ బ్యాడ్ కదా. ఏంటి చారి, ఏదో చిన్న పిల్లోడు లెక్క అట్లా సోఫా పైకి ఎక్కి నిల్చున్నావు? ఏం చెప్పమంటావు నా బాధలు? కన్సీవ్ అయిన దగ్గర నుంచి నాకు అది నచ్చలే, అది లేదు, ఇది లేదు, మార్చు ఏకంగా ఇవాళ ఏమంటుంది తెలుసా, లివింగ్ రూమ్ బోర్ కొట్టిందట. లివింగ్ రూమ్ మొత్తాన్ని మార్చేయాలంట. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, సో దీనికంటే కొత్త కట్టలు పెట్టాలంట. సోఫాలేమో అక్కడ ఉన్న సోఫాలు ఇక్కడ పెట్టాలట. ఇది పెద్ద రగ్గు, ఈ రగ్గు కూడా మార్చేయాలంట. లివింగ్ రూమ్ మొత్తం మార్చేయాలంట. సో ఇప్పుడు మేము ఈ లివింగ్ రూమ్ ని రీమోడలింగ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నావు? ఫ్రస్ట్రేషన్ రే. నేను కొంచెం లుక్ చేంజ్ చేయన్నా అంతే. యాక్చువల్గా హాల్ లుక్ మొత్తం మార్చేయాలి అని ఎప్పటి నుండో ప్లాన్ అండి. కాకపోతే ఇంకా హాల్ అంటే పెద్ద పని కదా, ముట్టుకున్నామంటే మళ్ళీ చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఎందుకు లేంది పోంది నడుస్తుంది కదా అని అట్లా వదిలేసినాం. కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇయర్ ఎండ్ కదండి, సో చాలా అంటే చాలా ఆఫర్స్ పెట్టేశారు. ఎస్పెషల్లీ తేములో అయితే మనకు ఫ్రీ గిఫ్ట్స్ కూడా పెట్టారండి. మా హాల్ చూడండి ఎంత విశాలంగా కనిపిస్తుందో. ఈ ఫర్నిచర్ని ఎవరు కనిపెట్టిండ్రో. ఇదేది లేకపోతే ఇల్లు మంచిగా విశాలంగా ఉంటాయట్టుంది. ఇంకా హాల్ మేక్ ఓవర్ అంటే కొంచెం పెద్ద పని, అట్లనే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కూడా కదా. కానీ మీరు నమ్మరండి, బిలో $100 హాల్ లుక్ ఎక్దమ్ మారిపోయింది తెలుసా. అదేలాగబ్బా అంటారా? ఏం లేదండి, తావీజ్ మహిమలాగా తేము మహిమ అన్నమాట. అదేంటంటే థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్, న్యూ ఇయర్ ఇట్లా ఫెస్టివ్ సీజన్ సందర్భంగా తేము అయితే చాలా కూపన్ కోడ్స్ అండ్ ఫ్రీ గిఫ్ట్స్ ఇచ్చేస్తుందండి. ఈ ఫ్రీ గిఫ్ట్స్ నాకు ఒక్కదానికే అనుకునేరు కాదండి, మనందరికీ కూడా. హౌ టు గెట్ దీస్ ఫ్రీ గిఫ్ట్స్ అంటే సింపుల్ గా తేము యాప్ లోకి వెళ్ళేసి సెర్చ్ బార్ లో ఇక్కడ మెన్షన్ చేసిన కూపన్ కోడ్ DXC2885 అని ఎంటర్ చేసామంటే వీఆర్ ఆల్మోస్ట్ దేర్ అండి. ఆర్ యు రెడీ ఫర్ ద ఫ్రీ గిఫ్ట్స్ ఫ్రమ్ తేము? ఎస్, వై నాట్ కదండి. సో ఇప్పుడు ఫ్రీ గిఫ్ట్స్ మనం ఎలా అవైల్ చేసుకోవచ్చు అంటే, మనం కూపన్ కోడ్ ఎంటర్ చేశాక చూడండి ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ పక్కకి మనకు క్లియర్ గా ఫ్రీ అని కనిపిస్తుంది కదా. ఇందులో మన ఇంటికి అవసరం ఉన్న ప్రోడక్ట్స్ పైన మనము సెలెక్ట్ చేసుకోవడమే. నేనైతే లివింగ్ రూమ్ మేక్ ఓవర్ కనుక సోఫా కవర్స్, కర్టెన్, కార్పెట్ అలా వెళ్ళాను అన్నమాట. నేను సెలెక్ట్ చేసుకున్న 3 ప్రోడక్ట్స్ వర్త్ అయితే $193. సో ఇప్పుడు వచ్చేసి $193 వర్త్ ఉన్న 3 ప్రోడక్ట్స్ నాకు ఫ్రీగా రావాలంటే నేను ఇక్కడ కనిపిస్తుంది కదండి, జస్ట్ $70 వర్త్ ఉన్న ఒక్క ప్రోడక్ట్ తేము నుంచి కొంటే సరిపోతుంది. సో ఇప్పుడు నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే జస్ట్ $70లో నాకు ఒకటి కాదు ఏకంగా 4 ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. సో ఆ విధంగా ఇక్కడ ఉన్న కూపన్ కోడ్ DXC2885 కింద ఉన్న ఫ్రీ గిఫ్ట్స్ అన్నీ కూడా మనం అవైల్ చేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే దానికి తగ్గ మినిమం పర్చేజ్ అనేది మనం తేము నుండి చేస్తే సరిపోతుంది. సో అస్సలు లేట్ చేయకుండా ఎంజాయ్ యువర్ ఫ్రీ గిఫ్ట్స్ ఫ్రమ్ తేము. మేము వచ్చేసి ఇందాక చెప్పినట్టు లివింగ్ రూమ్ని కొంచెం కొత్తగా మార్చుదాం అనుకుంటున్నాం కదా, అందుకని నేనేమి ఆర్డర్ పెట్టానంటే సోఫా కవర్స్, కర్టెన్స్, అట్లనే కర్టెన్స్ కట్టడానికి కర్టెన్ టైస్, వాటితో పాటు కార్పెట్ ఒకటి ఆర్డర్ చేసినాము.
జస్ట్ లివింగ్ రూమ్ని ఇట్లా మార్చుదాము అని ఒక ఐడియాతోనే ఇవన్నీ ఆర్డర్ పెట్టాము. కానీ అది రియల్గా ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు పెట్టి చూస్తేనే తెలుస్తుంది మాకు కూడా. ఫస్ట్ కర్టెన్స్ పెట్టి చూద్దామండి. ఎందుకంటే కర్టెన్స్ అసలు ఎన్నిసార్లు మారుద్దాం అనుకున్నామో ప్రతిసారి వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఏంటంటే మేము హౌస్ వార్మింగ్కి వచ్చినప్పుడు మా చుట్టుపక్కల అస్సలు ఇండ్లు కాలేదు. అప్పుడు నాకు ఆ రోజు నైట్ పడుకోవడానికి, అంటే హౌస్ వార్మింగ్ రోజు నైట్ పడుకోవడానికి భయం వేసి ఇమ్మీడియట్గా పోయి నువ్వేమైనా కర్టెన్స్ తీసుకురా, ఇట్లా బయటకు మొత్తం కనబడితే నాకు భయం అవుతుందంటే టెంపరీగా అప్పటికప్పుడు వాల్మార్ట్కి పోయి ఏవో ఒకటి తీసుకొని వచ్చిందనమాట. వాటితోనే ఆల్మోస్ట్ 4 ఏళ్ళు నడిపించినాం. అట్లుంటుంది మాతో మళ్ళా. బట్ ఈ కర్టెన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. మంచిగా థిక్గా సాఫ్ట్గా, చూడ్డానికి కూడా మంచి క్లాసీ లుక్లో ఉన్నాయండి. ఇదేమో మనకు మొత్తం 4 పీస్ కర్టెన్ సెట్ అండి. థిక్ కర్టెన్స్ ఉన్నాయి కదా ఇందాక చూసినాయి, అవేమో వెనకాల పెట్టేశాము. అండ్ ఈ ట్రాన్స్పరెంట్వేమో ముందు పెడుతున్నాము. సో మొత్తం 2 కర్టెన్ రాడ్స్ యూజ్ చేసినాం అన్నట్టు. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద కర్టెన్స్ అండి. సో బ్యూటిఫుల్ కదా. ఇది మనకు 100% బ్లాక్అవుట్ కర్టెన్స్ అండి. అంటే మనకు బయట నుంచి అసలు వెలుగు రావద్దంటే మొత్తం క్లోజ్ చేసుకోవడమే. లేదు కొంచెం లైట్గా వెలుగు వస్తూ అట్లా మంచి ట్రాన్స్పరెంట్ లుక్ కావాలనుకున్నాం అనుకోండి, సో థిక్ కర్టెన్స్ని అంతే ఉంచేసి ఈ ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ని మూవ్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కర్టెన్ టైస్ అండి. యాక్చువల్గా కర్టెన్లో మనకు ట్రాన్స్పరెంట్గా వచ్చినాయి, మొత్తం గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి. సో వాటికి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఈ కర్టెన్ టైస్ అయితే తీసుకున్నాము. సో ఇప్పటి వరకు కర్టెన్స్ అండ్ కర్టెన్ టైస్ ఇవైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయినాయండి హాల్కి. అంతేనా స్వాతి? ఇంకా కర్టెన్స్ మూవ్ చేసాం కదా. వెయిట్, ఇది వచ్చేసి వైట్ అండ్ గోల్డెన్ ఎల్లో థీమ్లో వెల్వెట్ కార్పెట్ అండి. ఇది నాకు ఫుల్ నచ్చేసింది. రీజన్ ఎందుకంటే ఇది మిషన్ వాషబుల్, మంచిగా వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు తెలుసా. కార్పెట్ లేదు, మనకు మంచిగా 3D లుక్ వచ్చేసిందండి. ఆ గోల్డెన్ లీవ్స్ ఒక్కటే ఇట్లా పైకి వచ్చి భలే కనిపిస్తుంది అసలు. జస్ట్ కార్పెట్ కర్టెన్స్ మార్చినందుకే ఇంత లుక్ వస్తుంది. ఇంకా సోఫా కూడా వేస్తే ఎంత లుక్ వస్తుందో కదా. సోఫా కూడా వేసేవా ప్లీజ్. సోఫా మట్టుకు సింపుల్ అండ్ స్వీట్ ఉండేదే వేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇన్ని రోజులు సెక్షనల్ సోఫా ఎల్ షేప్లో ఉండడం వల్ల తిరిగి రావాల్సి వచ్చేది. సో అందుకనే ఇప్పుడు ఈజీగా మనకు హాల్లో ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేయకూడదు, హాలు మంచిగా విశాలంగా కనబడాలని చెప్పేసి 2 సోఫాలు ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి విడివిడిగా వేస్తున్నాము. ఇట్లా చాలా రాయల్ లుక్ ఉంది, కానీ 1 గంట కూడా ఉండదు. ఎందుకంటే మా అమ్మాయి మంచి స్కెచ్ పెన్నులన్నీ తీసి పెయింటింగ్ వేసుకుంటూ ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి మొత్తము కంపు చేస్తుంది. అందుకనే సోఫా కవర్స్ కూడా తీసుకున్నాము. ఎందుకంటే సోఫా కవర్లు అనుకో మనం ఈజీగా వాషింగ్ చేయొచ్చు, లేదు అది నిజంగా పాడైన రోజు ఇంకోటి కొనొచ్చు. కానీ సోఫా ఇంకోటి కొనుక్కోలేం కదా అంత ఈజీగా. సో సోఫా కవర్స్ కూడా దీనికి మ్యాచ్ చేస్తూ ఎల్లో థీమ్లో తీసుకున్నాం ట్రై చేసి చూద్దామని. బట్ చాలా బాగున్నాయి. 2 సోఫాలు కూడా తెల్లగా మల్లెపూల్లాగా మెరిసిపోతున్నాయి. సో ఇంకా బుడ్డిది ఒక స్కెచ్ మార్క్ కూడా పడేయక ముందే మనం కవర్లు వేసేసామనుకోండి సోఫాలు సేఫ్ అన్నమాట. అండ్ సోఫా కవర్ల విషయానికి వచ్చేసరికి మేము యాక్చువల్గా అయితే క్రీమ్ వైట్ కలర్కి వెళ్దామని అనుకున్నాము. బట్ రీసెంట్గా ఒక ఫ్రెండ్ వాళ్ళు భోజనానికి ఇన్వైట్ చేసిండ్రు. వాళ్ళ ఇంట్లో ఎల్లో కలర్ సోఫా అసలు ఎంత బాగుందో అండి. అప్పుడే అనుకున్నాము అరే ఎల్లో ఎందుకు ట్రై చేయకూడదు, అట్లీస్ట్ ఎల్లో
ఎల్లో కలర్ సోఫా కాకపోయినా ఎల్లో కలర్ సోఫా కవర్ అనుకోండి, నచ్చకపోతే మార్చుకునే ఆప్షన్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఎల్లో ఆర్డర్ పెట్టినాము. అస్సలు ఎంత మంచిగా ఉందో అండి, మీకు ఫైనల్ లుక్ చూస్తే అర్థమైపోతుంది. సో ఎప్పుడు గదే పాత చింతకాయ పచ్చడి కాకుండా అప్పుడప్పుడు కాస్త కొత్త టేస్ట్లను కూడా రుచి చూడాలన్నమాట. ఈ సోఫాలు అయితే ఇప్పుడు కొన్న ఏం కాదు, ఆల్రెడీ ఇంట్లోనో స్టడీ రూమ్లో ఉండేవి, వాటిని ఇప్పుడు జస్ట్ హాల్లోకి షిఫ్ట్ చేసేసినాము. అండ్ ఇంకా రెండు ఒకే రకంగా కనిపించాలి కదా అన్నట్టుగా సోఫా కవర్స్ అయితే తేములో తీసుకున్నాము. ఇవే కాదు, ఇప్పటిదాకా చూపించిన అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు నచ్చితే సింపుల్గా డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి తీసేసుకోవడమే. సో లివింగ్ రూమ్ ఫైనల్ లుక్ చూస్తారా? ఫైనల్ లుక్ చూసే ముందు బిఫోర్ లుక్ ఒకసారి చూడండి. అండ్ దెన్ హియర్ ఇట్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ అవర్ లివింగ్ రూమ్. ఫైనల్ లివింగ్ రూమ్ లుక్ చూసి మేము కూడా ఫిదా అయిపోయినామండి. ఎందుకంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా టర్న్అవుట్ అయిపోయింది. మంచిగా బ్రైట్గా కనిపిస్తోంది హాల్ మొత్తం కూడా. సరే, నేను అడిగినా అని చెప్పేసి హాల్లో కర్టెన్స్ మార్చావు, కార్పెట్ మార్చావు, సోఫాలు మార్చి వాటికి కొత్త కవర్స్ కూడా మార్చావు, ఇవన్నీ చేసావు. మరి టీవీ ఎప్పుడు మార్చుతావు? పరిగెడుతున్నాడు. మొత్తానికి తేము పుణ్యమా అని చెప్పేసి జస్ట్ $100 లోపలనే మనము హాల్ లుక్ని అయితే ఇంత అద్భుతంగా మార్చేసినాం. సో ఫ్రీ గిఫ్ట్స్ నాకే కాదు మీ అందరికి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ కూపన్ కోడ్ యూజ్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో మొత్తానికండి అనుకోకుండా ఇంకా అంటే బేబీ వస్తుంది కనుక ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు కూడా టకాటకా మూవ్ అయిపోతున్నాయి. మొత్తం హాల్ లుక్ మార్చాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, బట్ ఫైనల్గా ఇప్పుడు అయిపోయింది. అండ్ మొన్న అమ్మ నాన్న వస్తున్నారని కూడా భూమి రూమ్ కూడా మొత్తం చేంజ్ చేసినాము. ఇట్లా ఒక్కో రూమ్ వైజ్గా ఇల్లు అయితే మొత్తం కొత్త కళతో నిండిపోయింది. ఈ హాల్ అయితే ఎస్పెషల్లీ అంటే ఎవరైనా రాగానే ఫస్ట్ కనిపించేది హాల్ లివింగ్ ఏరియా కనుక సో దీన్ని మార్చాలి అనుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే మార్చేసాము. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా అంటే చాలా బ్రైట్గా మంచిగా ఉందన్నమాట లుక్. మరి మీకు ఎట్లా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని 10 మందికి షేర్ చేసి గట్లనే స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అట్లనే ఒక్క కన్ను కాదు 2 కన్ను మన ఛానల్ పైన పెట్టి ఉంచండి. ఎందుకంటే మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఈజ్ ఆన్ ద వే. అమ్మ వాళ్ళు రాబోతున్నారు అండ్ ఇంకా మర్చిపోరండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.